నమో వెంకటేశాయ. మంత్రార్థాధినియామక తంత్రార్థాధివిధాయక గోవింద గోవింద. అపూర్వమాహు కృతి సంఘజన్యం మానాంతరాధీన విశేష భిన్నం అపూర్వమేవాభివదామ్యహం త్వాం మానాదిభేద ప్రవిలాపగమ్యం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని అపూర్వ స్వరూపునిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రణాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు 5వ స్కంధంలోని 4, 5, 6 అధ్యాయాలలో 3 అధ్యాయాలలో ఋషభయోగేంద్రుడి చరితాన్ని చెప్పారు. ఋషభయోగేంద్రుడి యొక్క చరిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత 5వ స్కంధంలోని 7వ అధ్యాయం మొదలుపెట్టి 8 అధ్యాయాల పాటు ఈ ఋషభయోగి యొక్క కొడుకైనటువంటి భరతుడు మహాయోగి అతని యొక్క చరిత్రను వర్ణించదలుచుకున్నారు. అందుకని 7వ అధ్యాయంలో ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. భరతస్తు మహాభాగవతః
యదా భగవతా అవనితల పరిపాలనాయ సంచింతితః తదనుశాసనపరః పంచజనీం విశ్వరూపదుహితరం ఉపయేమే అని. భరత ఋషభయోగేంద్రుడి మొదటి పిల్లవాడు, మహాభాగవత, చాలా గొప్పవాడు, చాలా గొప్ప భగవద్భక్తుడు. ఇతడే రాజ్యాధికారంలో రావాలి అని యదా భగవత అవనితల పరిపాలనాయ సంచింతితః, ఇతడే రాజ్యాధికారం చేపట్టాలి అని తండ్రి గారు ఋషభయోగేంద్రుడు, భగవంతుడి యొక్క అవతారం, ఆయన అనుకున్నాడు. ఆయన అనుకోగానే ఆయన యొక్క సంకల్పానికి తగినట్లుగానే నడుచుకోవటం అని అలవాటుగా పెట్టుకున్నటువంటి ఈ భరతుడు తదనుశాసనపరః, ఆయన ఏమనుకున్నాడో దాని ప్రకారమే చేయటానికి సంసిద్ధమయ్యాడు. ఆయన ఏం ఆజ్ఞాపిస్తే దాన్ని పాటించాలి అనే నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్లుగా పంచజనీం విశ్వరూపదుహితరం ఉపయేమే, రాజ్యపాలనను సక్రమంగా చేయటానికి ముందు వివాహం చేసుకున్నాడు. బ్రహ్మచారులకి బహుశः రాజ్యార్హత లేదనుకుంటాను, అందువల్ల రాజ్యపాలన చేయటానికి వీలుగా ముందు వివాహం చేసుకున్నాడు. పంచజని అనే ఆవిడ విశ్వరూప ప్రజాపతి గారి యొక్క కూతురు, ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. విశ్వరూపదుహితరం ఉపయేమే. తస్యాముహవా ఆత్మజాన్ కార్త్స్న్యేన అనురూపాన్ ఆత్మనః పంచజనయామాస భూతాదిరివ భూతసూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనం ఆవరణం ధూమ్రకేతుమితి. ఈ పంచజని అనే ఆవిడి ద్వారా ఈయన 5 మంది పిల్లల్ని కన్నాడు. తస్యాముహవా ఆత్మజాన్, ఈ 5 మంది పిల్లలు కార్త్స్న్యేన అనురూపాన్ ఆత్మనః, మొత్తం తనలాగానే ఉండేటువంటి వాళ్ళు, రూపం కావచ్చు, స్వభావం కావచ్చు, యోగ సాధన కావచ్చు, ఏదైనా సరే అన్నీ భరతుల్లాగానే ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని 5గురిని పంచజనయామాస, 5గురిని కన్నాడు. ఎంత చక్కటి పిల్లలు, ఎంత చక్కటి తండ్రి అంటే వీళ్ళిద్దరికీ దృష్టాంతంగా శ్రీశుకుల వారే అంటున్నారు, భూతాదిరివ భూత సూక్ష్మాణి. అహంకారతత్వం నుంచి భూత సూక్ష్మాలు, పంచమహాభూతాల యొక్క సూక్ష్మ భాగాలు పుట్టుకొచ్చినట్లుగా అహంకారతత్వం లాంటి భరతుడి నుంచి ఈ 5గురు పిల్లలు పుట్టుకొచ్చారు. అలాంటి వాళ్ళు ఈ తండ్రి కొడుకులు. వాళ్ళ పేర్లు, పిల్లల పేర్లు సుమతి, రాష్ట్రభృత్, సుదర్శనం, సుదర్శన, ఆవరణ, ధూమ్రకేతు అనే పేర్లు. ఈ 5 పేర్లతో ఉండేటువంటి 5గురు పిల్లల్ని ఈయన పంచజని ద్వారా కన్నాడు. ఆ తర్వాత రాజ్యపాలనలోకి దిగాడు. రాజ్యపాలన చాలా చక్కగా చేశాడు అని వేరే చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే అజనాభం నామ ఏతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశంతి. అంతవరకు వాళ్ళ తండ్రి గారు ఋషభుడు, అజహ అనే పేరుతో కూడా ప్రసిద్ధుడు. ఆయన పేరు మీద ఆయన తండ్రి గారు నాభి చక్రవర్తి, ఆయన పేరు మీద ఈ వర్షానికి, ఈ ప్రాంతానికి అజనాభ వర్షం అనే పేరుండేది. ఈయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత, ఈయన పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వాళ్ళిద్దరి పేర్లు కనుమరుగైపోయినాయి. అజనాభ వర్షం అని పిలవటం మానేశారు, భారతవర్షం అని పిలిచారు. భారతవర్షం అని పిలవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వాళ్ళు ఈ రోజు వరకు పిలుస్తూనే ఉన్నారు. ఎందుకంటే భరతుడి యొక్క పాలన అంత గొప్పగా ఉంది, తన తండ్రి తాతల యొక్క పాలనలే కనుమరుగు చేసేలాగా ఉంది. వాళ్ళ పేర్లు పక్కకి తోసేసి ఈయన పేరే ముందుకొచ్చేలాగా ఉంది. అంత గొప్ప పాలన చేశాడు. ఇంత పాలన చేసినటువంటి మహానుభావుడు స బహువిన్ మహీపతి పితృపితామహవత్ ఉరు వత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానా ప్రజా స్వధర్మం అనువర్తమానా పర్యపాలయత్. ఏమంత గొప్పగా పాలన చేశాడు అంటే సహా బహువిన్ మహీపతి. ఆ భరతుడికి చాలా తెలుసు, ఎంతో తెలుసు. రాజ్యంలో ఒక్కొక్కళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి, లాంటి విషయాలతో సహా చాలా తెలుసు ఆయనకి. అందువల్ల పితృపితామహవత్, తన తండ్రి ఋషభదేవుడు, పితామహుడు నాభి చక్రవర్తి వీళ్ళలాగానే ఉరువత్సలతయ, తన రాజ్యంలోని ప్రజల మీద, కన్నబిడ్డల మీద ఉండేటువంటి ప్రేమతో పాలించాడు.
స్వే స్వే కర్మణి వర్తమానా ప్రజా, రాజ్యంలోని ఏ మనిషి అయినా సరే, రాజ్యంలోని ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మల్లోనే, వాళ్ళ వాళ్ళ క్రియల్లోనే మునిగి ఉండేటట్లు కట్టడి చేశాడు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వర్తమానా ప్రజా స్వధర్మం అనువర్తమాన, అందరినీ వాళ్ళ వాళ్ళ ధర్మాలను పాటించమని గట్టిగా ఒత్తిడి చేశాడు. తాను కూడా స్వధర్మ పాలనకే కట్టుబడి ఉన్నాడు. స్వధర్మం అనువర్తమాన పర్యపాలయత్, చక్కగా పాలించాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు. ఇంతేకాదు ఈజేచ భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిరుచ్చావచై శ్రద్ధయా ఆహృతాగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశు సోమానాం ప్రకృతి వికృతిభి అనుసమనం చాతుర్హోత్ర విధినా. ప్రజలందరికీ తానే ఆదర్శ పురుషుడిగా నిలవదలుచుకున్నాడు. అందుకని తానే ధర్మకార్యాలలో ముందున్నాడు, తండ్రి గారిలాగా తాతగారిలాగా. దానికి తగ్గట్లుగా ఈజేచ భగవంతం యజ్ఞపురుషం, భగవంతుణ్ణి యజ్ఞపురుషుణ్ణి యజ్ఞాల ద్వారా సంతృప్తిపరచటం అనే విధానానికి కట్టుబడ్డాడు. చాలా యజ్ఞాలు చేశాడు. ఈజేచ భగవంతం యజ్ఞక్రతు రూపం, ఆయన్ని యజ్ఞపురుషుణ్ణి యజ్ఞాలతోనూ క్రతువులతోనూ తృప్తిపరిచాడు. యజ్ఞాలు యూపం అనేటువంటి పదార్థం లేనటువంటివి, క్రతువులు యూపం అనేటువంటి పదార్థం ఉండేటువంటివి. చిన్న తేడా వీటికి. ఆ తేడాతో ఉండేటువంటి యజ్ఞాల ద్వారాను క్రతువుల ద్వారాను యజ్ఞక్రతు రూపమైనటువంటి ఆ యజ్ఞాల్లోనూ క్రతువుల్లోనూ పూజలు అందుకుని వాటి యొక్క రూపంలో నిలబడి ఉండేటువంటి పరమాత్మను అర్చించసాగాడు. క్రతుభి ఉచ్చావచై, అందులో కొన్ని క్రతువులు కొన్ని యజ్ఞాలు కొంచెం స్వల్పంగా ఉండేటువంటివి, కొన్నేమో అబ్బో మొదలు పెడితే అవ్వనే అవ్వవు అనేంత పెద్దవి. చిన్న చిన్న యజ్ఞాలు పెద్ద యజ్ఞాలు వీటన్నిటితోనూ ఆయన్ని కొలిచాడు. క్రతుభి ఉచ్చావచై, చేసేటువంటి ప్రతి యజ్ఞము శ్రద్ధయా శ్రద్ధతో చేశాడు. చేసేటువంటి ప్రతి యజ్ఞము వైదికం అయ్యేటట్లుగా చూసుకున్నాడు. అగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశు సోమానం ఇవన్నీ చేశాడు. ప్రతినిత్యము ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ చేయవలసినటువంటి అగ్నిహోత్రం చేసుకున్నాడు. ఆహృతాగ్నిహోత్ర, నిరంతరం అగ్నిహోత్ర కర్మలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఇది కాక 15 రోజులకు ఒకసారి చేయవలసినటువంటి దర్శపూర్ణమాసాలు అనేటువంటి ఇష్టలను చేసుకుంటూ వచ్చాడు. అమావాస్య రోజు చేయవలసినటువంటి క్రతువు ఈ దర్శం, పౌర్ణమాస్య వెళ్ళిన తర్వాత లేదా పౌర్ణమాస్యలో మొదలుపెట్టి చేయవలసినటువంటి క్రతువు పౌర్ణమాసం. ఈ దర్శపూర్ణమాస యాగాలను చక్కగా నిర్వహించాడు. చాతుర్మాస్యం 4 నెలలకు ఒకసారి చేయవలసినటువంటి చాతుర్మాస్యం అనేటువంటి క్రతువును కూడా చక్కగా చేసుకున్నాడు. ట్రైమెస్టర్లో చేయవలసినటువంటి చాతుర్మాస్యాలని చేశాడు. పశు సంవత్సరానికి ఒకసారి వర్ష ఋతువులో చేయవలసినటువంటి పశుయాగాన్ని చేశాడు. సోమానం ప్రతి సంవత్సరము చేయవలసినటువంటి సోమయాగాన్ని కూడా చేసుకుంటూ వచ్చాడు. ఇలా రోజు పొద్దున సాయంత్రము 15 రోజులకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరము చేయవలసినటువంటి ఈ యాగాలను క్రతువులన్నిటినీ నిరంతరాయంగా కొనసాగిస్తూనే వచ్చాడు. ఇవి కాక ప్రకృతి వికృతిభి, వీటిల్లో ప్రకృతులు వికృతులు అని 2 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క క్రతువుకి ప్రకృతులు అంటే సమగ్రమైనటువంటి అంగోపదేశం ఉండేటువంటివి, వికృతులు అంటే సమగ్రమైనటువంటి అంగోపదేశం లేకుండాగా ఈ ప్రకృతిలాగా చేయవలసింది అని దారి చూపి వదిలిపెట్టేటువంటి క్రతువులు. ఈ రెండిటినీ చేశాడు. దర్శపూర్ణమాస ప్రకృతిని చేశాడు, వికృతుల్ని చేశాడు. అలాగే మిగతా పశు సోమాది ప్రకృతి వికృతుల్ని అన్నిటినీ చేశాడు. వికృతిభి అనుసవనం ఎప్పుడూ చేస్తూనే ఉండేవాడు. చాతుర్హోత్ర విధిన, అగ్నిహోత్రానికి తప్ప మిగతా యాగాలన్నిటికీ దర్శపూర్ణమాసాలు కావచ్చు, చాతుర్మాస్యాలు కావచ్చు, పశువులు సోమాలు వీటన్నిటికీ కనీసం తక్కువలో తక్కువ అంటే 4 ఋత్విక్కులు ఉండి తీరాలి. కనీసం 4 ఋత్విక్కులు. తర్వాత యజ్ఞం పెరుగుతూ పెరుగుతూ పోగా ఈ ఋత్విక్కుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ 4కి తగ్గకుండా ఉండేటువంటి ఋత్విక్కులతో చేయవలసిన ప్రతి యజ్ఞాన్ని ఆయన చేశాడు.
నిరంతరం అదే పనిలో ఉన్నట్లుగా చేశాడు. ఈజేచ భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిరుచ్చావచై శ్రద్ధయా ఆహృతాగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానాం ప్రకృతి వికృతిభి అనుసమనం చాతుర్హోత్ర విధినా. ఇన్ని రకాల యజ్ఞాలు చేశాడు అంటే అందరూ చేస్తూనే ఉంటారు, చేయటంలో గొప్పేముంది అని అనుకుంటారేమో. భరతుడు చేసినట్లుగా ఎవరూ యజ్ఞాలు చేయలేదు. ఈవెన్ ఆయన తండ్రి గారు ఋషభుడు కూడా చేయలేదు అనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈయన చేశాడు. ఎలా చేశాడు? సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగక్రియేషు అపూర్వం యత్తత్ క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్థ నియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవే ఏవ భావయమానః ఆత్మనైపుణ్యమృదిత కషాయః హవిష్షు అధ్వర్యుభిర్గృహ్యమాణేషు స యజమానః యజ్ఞభాజः దేవాన్ తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్ అనే తీరులో చేశాడు. సంప్రచరత్సు నానాయాగేషు రకరకాల యజ్ఞాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. జరుగుతునేటువంటి యజ్ఞాల్లో ఒక్క చిన్న అంశం కూడా పొల్లుపోకుండా చేసుకుంటూ వచ్చాడు. విరచిత అంగక్రియేషు, ఏ అంగము లోపం కాకూడదు, ఏ అంగానికి లోపం రాకూడదు, ఏ క్రియ తప్పు కాకూడదు అనేటువంటి తీరులో చేసుకుంటూ వచ్చాడు. విరచితాంగక్రియేషు ఇలా చేసుకుంటూ వస్తే అపూర్వం అనేటువంటి ఫలితం ఆ యజ్ఞాల ద్వారా పుట్టుకొస్తుంది. ఆ అపూర్వాన్ని యత్తత్ క్రియాఫలం, క్రియతాలోకు ఫలితాన్ని, ధర్మాఖ్యం ధర్మం అనే పేరు కలిగినటువంటి అపూర్వాన్ని పరే బ్రహ్మణి యజ్ఞపురుషే, యజ్ఞపురుషుడైనటువంటి ఆ పరమాత్మకే సమర్పణ చేసుకుంటూ చేశాడు. ఇంతేకాకుండా సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్థ నియామకతయా సాక్షాత్కర్తరి, ఈ యజ్ఞాలలో వాడేటువంటి మంత్రాలు, ఆ మంత్రాల తాలూకు అర్థాలు, ఆ అర్థాలలో ఉండేటువంటి ఆయా దేవతల యొక్క రూపాలు, ఆ దేవతా రూపాలన్నిటికీ నియామకుడుగా ఉండేటువంటి, సమస్త దేవతలకు నియామకుడుగా ఉండేటువంటి పరమాత్మతత్వం, ఆ పరమాత్మతత్వాన్ని సాక్షాత్కర్తరి, తాను చేసేటువంటి క్రియలకు కర్తగా భావించి చేశాడు. ఆ కర్తగా భావించి ఆయన్ని పరదేవతాయాం, ఆ పరమాత్మకే భగవతి వాసుదేవే ఏవ ఫలం భావయమానః, తాను చేసేటువంటి క్రియల ఫలితాన్ని కూడా సమర్పించి ఆయనదే ఫలితం, ఆయనే కర్త అనేటువంటి భావనతో చేసి ఆత్మ నైపుణ్య మృదిత కషాయ, ఎవరికీ లేనటువంటి కర్మ నైపుణ్యం ద్వారా ఆత్మ నైపుణ్య మృదిత కషాయ, తన యొక్క మానసికమైనటువంటి క్లేశాలు లేదా మానసికమైన దోషాలు ఇవన్నీ తొలగిపోగా హవిష్షు అధ్వర్యుడి గృహ్యమాణేషు, ఆయా యాగాలలో హవిస్సులు అంటే దేవతలకు సమర్పించవలసినటువంటి ద్రవ్యాలు, వాటిని అధ్వర్యులు తీసుకుని ఉన్నప్పుడు స యజమానః, ఆ భరతుడు గారు యజ్ఞభాజో దేవాంస్తాన్, ఆ యజ్ఞంలో భాగస్వాములుగా ఉండి ఆ యజ్ఞంలో హవిస్సులను తీసుకోవలసినటువంటి ఆయా దేవతలను పురుషావయవేషు, పరమపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలోని అంగాలుగా భావించి అభ్యధ్యాయత్, ధ్యానం చేస్తూ యజ్ఞాలను చేశాడు. ఇలా యజ్ఞాలను చేయటం అనేది మరొకరి వద్ద సాధ్యమే కాదు, అలా చేశాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏదో అక్షరార్థం వెళ్ళినట్టుంది కానీ ఏం చెప్పదలుచుకున్నారు అని క్లియర్గా తెలియలేదు. క్లియర్గా జాగ్రత్తగా శ్రీ శుకుల వారు ఏం చెప్పదలుచుకున్నారు అని చూద్దాం. యజ్ఞాలు జరుగుతాయి, యజ్ఞాలు జరిగితే యజ్ఞాల ద్వారా ఫలితం ఏంటి అనే ప్రశ్న చూసేవాళ్ళు కానీ చేయకముందు చేసేవాళ్ళు కానీ వేసుకుని తీరాలి. యజ్ఞాలు చేస్తే ఏమొస్తుంది, యజ్ఞాలు చేస్తే ఏమొస్తుంది అనే దాన్ని పెద్ద శాస్త్రీయమైన విచారం ఏం పెట్టుకోకుండా, యజ్ఞాలు చేస్తే ఏ యజ్ఞభాగాన్ని ఏ వేదవాక్యం చేయమని చెప్తుందో ఆ వేదవాక్యంలో ఉండేటువంటి ఫలితం వస్తుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు. కొన్ని యజ్ఞాలు చేస్తే స్వర్గాది లోకాలు వస్తాయి అని వేదవాక్యం చెప్తుంది. కొన్ని యజ్ఞాలు చేస్తే ఈ లోకంలో కావలసిన కోరికలు తీరుతాయి అని చెప్తుంది. చివరికి వర్షం పడాలన్నా ఒక యజ్ఞం, స్వర్గం కావాలన్నా యజ్ఞం అనేంత స్థాయిలో ఉన్నాయి.
యజ్ఞాలు చేస్తే ఇవన్నీ వస్తాయి, ఈ ఫలితాలన్నీ వస్తాయి అనేటువంటి విషయం ఉంది. యజ్ఞాలు చేస్తే ఈ ఫలితాలన్నీ వస్తాయి అని చెప్తే సరిపోదు. ఈ యజ్ఞం ఆ ఫలితానికి సాధనం అని కార్యకారణ భావాన్ని ఈ వాక్యం చెప్పాలి. ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఈ యజ్ఞం ఆ ఫలితానికి సాధనం అనే మాట కూడా చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే యజ్ఞంలో ప్రవృత్తి అనేది కుదురుతుంది, యజ్ఞం చేయాలి అనేటువంటి కోరిక అనేది కలుగుతుంది. ఈ ఫలితానికి యజ్ఞం సాధనం అని చెప్పాలి అంటే ఒక పెద్ద అడ్డంకి ఉంది. అది యజ్ఞం అనేది ఒక క్రియ, అది శరీరంతో జరిగేటువంటి క్రియ, దానికంటే కూడా మనసులో జరిగేటువంటి మరొక క్రియ. శరీరంతో ద్రవ్యాన్ని దేవతలకు సమర్పించటం అనేటువంటి క్రియ. ఈ ద్రవ్యం నాది కాదు లేదా నాకు సంబంధించింది కాదు, ఇది దేవతకే చెందింది అని మనస్సులో అనుకునేటువంటి మానసికమైనటువంటి క్రియ. దీన్నే త్యాగ అని పిలుస్తారు. ఈ త్యాగమే ప్రాథమికంగా యాగం. ఈ త్యాగమే గనక యాగమైతే, ఈ క్రియే గనక యాగమైతే, అంటే సమర్పించటం కానీ లేదా మనసులో అనుకోవటం కానీ యాగమైతే, ఈ యాగం ద్వారా స్వర్గం కలుగుతుంది లేదా యాగం ద్వారా మనం అనుకున్నటువంటి వేరే ఫలితం కలుగుతుంది అని వాక్యానికి అర్థం చెప్పాలి. కానీ చెప్పటానికి ఈ క్రియేమో అప్పటికప్పుడు అయిపోతోంది, తీరిపోతోంది, ఫలితం మాత్రం వెంటనే కలగటం లేదు. ఫలితానికి ఈ యజ్ఞానికి మధ్య చిన్న గ్యాప్ ఉంది. ఒకప్పుడు ఆ గ్యాప్ చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. ఉదాహరణకి స్వర్గం తీసుకుంటే ఆ స్వర్గం అనేది యజ్ఞం చేసిన వెంటనే రావటం లేదు. యజ్ఞం చేసిన వ్యక్తి ఈ శరీరంలో ఉన్నంతసేపు ఇక్కడ ఉండి ఈ శరీరాన్ని చాలించి పైకి వెళ్ళిన తర్వాత స్వర్గం అనే ఫలితం వస్తుంది. సో చాలా పెద్ద గ్యాప్ ఉన్నట్లే చిన్న చిన్న ఫలితాలకు కూడా చిన్న చిన్న గ్యాప్స్ వస్తున్నట్లే. ఇలా మరి ఈ గ్యాప్ అనేది వచ్చినప్పుడు, ఈ అంతరం అనేది వీటి మధ్య ఉన్నప్పుడు కార్యకారణ భావాన్ని ఎలా నమ్ముతాము అనే ప్రశ్న వస్తుంది. ఈ సాధనం వలనే ఈ ఫలితం దక్కుతుంది అనే మాట చెప్పాలి అంటే ఈ సాధనం అనేది కనిపించిన వెంటనే ఫలితం రావాలి. దెబ్బ పడితే నొప్పి వస్తుంది. దెబ్బ పడిన వెంటనే ఒక్క క్షణం కూడా మధ్యలో ఏం గ్యాప్ ఉండదు, వెంటనే నొప్పి తెలుస్తుంది అనే మాట ఉంది కదా. దెబ్బకి నొప్పికి ఎంత తక్కువ స్థాయి అంతరం ఉందో అంత తక్కువ స్థాయి అంతరం అనేది ఈ రెండిటి మధ్య కూడా ఉండాలి. ఆ అంతరం కనిపించట్లేదు. మరి కనిపించినప్పుడు ఈ కార్యకారణ భావాన్ని ఎలా నమ్మాలి అనేది ఒక పెద్ద సమస్య, పెద్ద అడ్డంకి. ఈ అడ్డంకిని తప్పించటానికి జైమిని మహర్షి గారు లేదా ఆయన వెంట ఉండేటువంటి శవరస్వామి లాంటి మహానుభావులందరూ కలిసి కూర్చుని చర్చించి అపూర్వం అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. యజ్ఞం చేసిన వెంటనే అపూర్వం అనేది ఒకటి పుట్టుకొస్తుంది. ఈ అపూర్వం యజ్ఞం చేసి పూర్తి చేసిన క్షణం నుండి ఫలితం అందుకునేటువంటి క్షణం వరకు వ్యాపించి ఉంటుంది. ఫలితం అందుకుంటూనే తాను కనుమరుగైపోతుంది. ఈ యజ్ఞానికి ఫలితానికి వారధిలాగా పనికొస్తుంది అని నిర్ణయించి పెట్టారు. ఈ అపూర్వం అనేదాన్ని మనకు ఇంతకుముందు తెలియదు కాబట్టి మనం వేరే రకంగా దీన్ని చూడలేము కాబట్టి దానికి తగ్గట్లుగానే అపూర్వం, మనకు తెలియనిది అనేటువంటి అంశంతో పెట్టారు. మీకు తెలియని దాన్ని మీరు ఎలా కనిపెడతారు, మీకు తెలియని దాన్ని మీరు ఎలా నిర్ణయిస్తారు అని అడిగితే దానికి 2-3 ఉదాహరణలు కూడా తెచ్చిపెట్టి చూపించారు. రోగి మందు వేసుకుంటున్నాడు, మందు వేసుకుంటే ఈ రోగం తొలగిపోతుంది అని వైద్యుడు చెప్తున్నాడు. అది వైద్యుడి మాట కాదు, శాస్త్రవచనం. ఈ శాస్త్రవచనం ప్రకారం చూసుకుంటే మందు వేసుకున్న వెంటనే రోగం టకీమని పోవాలి. దెబ్బ నొప్పి లాగానే మందు రోగ నివారణ అనేది జరగాలి. కానీ అలా జరగటం లేదు. అన్ని సందర్భాల్లోనైనా కనీసం అలా జరగటం లేదు. అలా జరగకపోయినా సరే ఈ మందుకి రోగ నివారణకి కార్యకారణ భావం అనేది ఉండనే ఉంది. అది శాస్త్రీయం కాబట్టి దాన్ని సమర్థించాలి. సమర్థించడానికి ఏం చేయాలి అంటే మందు వేసుకోవటం వలన శరీరంలో లోపల అనేక పరిణామాలు జరుగుతాయి.
ఆ పరిణామాలన్నీ ఒకదాని వెంట జరుగుతూ జరుగుతూ వెళ్ళి చివరికి రోగ నివారణకు తోడ్పడతాయి అని చెప్పాలి. మందుకి రోగ నివారణకి మధ్య ఈ పరిణామాలు తప్పనిసరిగా ఉన్నాయి అని చెప్పాలి. అలాగే ఒక విషయాన్ని ఇప్పుడు చూసాము, ఒక వస్తువును చూసాము లేదా ఫలానా వ్యక్తిని చూసాము. చూసిన తర్వాత కొన్ని రోజులకి ఆ విషయమో లేదా ఆ వస్తువో ఆ వ్యక్తో గుర్తొస్తున్నాడు. మొదట చూసిన దాన్ని అనుభవం అని చెప్పుకుంటే మనకు గుర్తొచ్చిన దాన్ని స్మృతి లేదా స్మరణం అని చెప్పుకోవాలి. ఈ స్మరణానికి అనుభవం అనేది తప్పనిసరి. చూసిందే గుర్తొస్తుంది కానీ చూడంది గుర్తుకొచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ అనుభవం స్మరణానికి కారణం అని చెప్పాలి. అనుభవం గనక స్మరణానికి కారణమైతే అనుభవమేమో ఈ రోజు ఉంది, స్మరణమేమో ఏ రోజుందో తెలియదు. ఈ రెండిటి మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చింది. దెబ్బ నొప్పి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ పనిచేయటం లేదు. అందుకని ఈ అనుభవానికి స్మరణానికి మధ్య వారధిలా పనిచేయటానికి సంస్కార అనే పేరుతో ఒక పదార్థాన్ని తెచ్చిపెట్టాము. ఆ సంస్కారం అనేది మన కళ్ళకి కనిపించదు, ఎక్కడో దాగి ఉంటుంది. గుర్తొచ్చేటువంటి సందర్భం అనేది వచ్చినప్పుడు, గుర్తు రావలసిన దానికి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఈ సంస్కారం పనిచేస్తుంది. పనిచేసి గుర్తుకు రావటం లేదా స్మరణ కలగటం అనే దాన్ని తయారు చేస్తుంది అని ఒప్పుకుంటున్నాము. ఈ రెండు ఉన్నవే, కానీ ఈ రెండిటిని నియమించే మధ్యలో ఉండేటువంటి దాన్ని మనం కళ్ళతో చూడలేము. మందు ద్వారా ఉండేటువంటి పరిణామాన్ని కానీ లేదా అనుభవం ద్వారా వచ్చినటువంటి సంస్కారాన్ని కానీ కళ్ళతో చూడలేము. కానీ అది లేకపోతే అక్కడ ఫలితం అనేది కుదరటం లేదు. అలాగే ఇక్కడ కూడా యాగానికి ఫలితానికి మధ్య అపూర్వం అనేదాన్ని ఒకదాన్ని మనం కల్పించుకోవచ్చు, అపూర్వం అనేదాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు అని వాళ్ళు తేల్చారు. ఈ అపూర్వం అనేది యాగానికి ఫలితానికి మధ్య వారధిలా పనిచేయటం అనే దాన్ని నిలబెట్టడానికి చాలా చాలా ఎక్సర్సైజులు చేయవలసి వచ్చింది. ఎందుకంటే యాగం అంటే మనం ఒక క్రియ అని తేల్చి చెప్పుకున్నాము, కానీ ఒక్క క్రియారూపంలో లేదు, అనేక క్రియల యొక్క సమాహారంగా ఉంది. అందులో కొన్ని ప్రధానమైన క్రియలున్నాయి, కొన్ని వాటికి అంగక్రియలుగా ఉన్నాయి, కొన్నేమో ద్రవ్యాలున్నాయి, కొన్ని విశేషాలున్నాయి, ఏవేవో చాలా ఉన్నాయి. ఇన్ని క్రియల ద్వారా యాగం సాగాలి అనంటే ఆ క్రియలలోని ఒక్కొక్క క్రియకి కూడా ఏదో ఒక సార్థకత అనేది చెప్పాలి. ఏదో ఒక సార్థకత చెప్పాలి అంటే, అందులో ఉండేటువంటి ప్రతి అంశానికి సార్థకత చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే, అందులో ఉండేటువంటి ప్రతి అంశము, ప్రతి అంగము, ప్రతి క్రియ, వీటి ద్వారా చిన్న చిన్న అపూర్వాలు పుట్టుకొస్తాయి అని చెప్పాలి. చెప్పి ఈ అపూర్వాలన్నీ కలిసి 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 ఈ అపూర్వాలతో కలిసినటువంటి ఒక పెద్ద యాగం అనేటువంటి క్రియా సముదాయం పూర్తయిన తర్వాత పరమాపూర్వం అనే పేరుతో ఒక అపూర్వాన్ని తయారు చేస్తాయి అని చెప్పాలి. ఈ పరమాపూర్వం ఫలితం దాకా నిలబడుతుంది అని చెప్పాలి. ఇది అపూర్వం అనేటువంటి పదార్థం యొక్క పరిచయం. ఈ అపూర్వం అనేటువంటి పదార్థాన్ని భరత మహారాజు గారు చాలా చక్కగా చూశాడు. సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగ క్రియేషు అపూర్వం యత్తత్ క్రియాఫలం. యాగాలు నడుస్తున్నాయి, యాగాలలో అంగాలు క్రియలు లేదా అంగక్రియలు ఇవన్నీ క్రమంగా నడుస్తూ ఉన్నాయి. నడుస్తూ ఉంటే ఆ అంగక్రియల ద్వారా వచ్చినటువంటి చిన్న చిన్న అపూర్వాలు, ఈ అపూర్వాలన్నిటినీ కలబోస్తే వచ్చేటువంటి పరమాపూర్వం, ఇవన్నీ కూడా కలిసి తయారైనాయి. యత్తత్ క్రియాఫలం ధర్మాఖ్యం. ఈ పరమాపూర్వానికి ధర్మం అని కూడా పేరు. ఆ ధర్మం అనే పేరుతో ఉండేటువంటి అపూర్వం అనే దాన్ని ఈయన కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడు అంటే, ప్రతి క్రియ సక్రమంగా సాగుతోంది, ఆ క్రియకు కావలసినటువంటి ద్రవ్యము నియమము అన్నీ సవ్యంగా సాగుతున్నాయి కాబట్టి శాస్త్రవాక్యం ప్రకారం ఒక్కొక్క క్రియతో అపూర్వం క్రమంగా పుట్టుకుంటూ వస్తోంది. ఇలా అపూర్వాలు పుట్టుకుంటూ వచ్చి యాగం పరిసమాప్తమైన తర్వాత పరమాపూర్వం అనేటువంటి ధర్మం కూడా వచ్చింది. ఆ పరమాపూర్వాఖ్యం ధర్మాఖ్యం
పరే బ్రహ్మణి యజ్ఞపురుషే. ఆ పరమాపూర్వం ఫలితాన్ని తేవటం కోసం అని కదా చెప్పాము. ఈ పరమాపూర్వం అనేది తయారైంది. పరమాపూర్వం తయారైంది అంటే యజ్ఞం సాంగోపాంగంగా పూర్తయింది అని అర్థము. సాంగోపాంగంగా యజ్ఞాన్ని పూర్తి చేయటమే నా పని, కానీ ఈ అపూర్వానికి ఫలితాన్ని అందుకోవటం నా పని కాదు అని అనుకుని ఈ అపూర్వాన్ని తీసుకెళ్ళి పరమాత్మకి సమర్పించేసేసుకున్నాడు. ఈ అపూర్వం వరకే, అపూర్వాన్ని పుట్టించడం వరకే నా విధి. ఈ అపూర్వాన్ని, దాని ఫలితాన్ని అనుభవించవలసినటువంటి అవసరం నాకు లేదు అని అనుకున్నాడు. ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేయవలసిన పనిని మాత్రం సాంగోపాంగంగా పూర్తి చేసుకున్నాడు. ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే. ఒకవేళ ఈ అపూర్వాన్ని పరమాత్మకు సమర్పించినా, ఆ అపూర్వం పరమాత్మకు వెళ్ళిపోయినా సరే, నేను కర్తని అనేటువంటి భావనే గనక ఈయనకు ఉండే మాట అయితే ఈయన సరిగ్గా యజ్ఞం చేసినట్లు కాకపోవచ్చు. కాబట్టి నేను కర్తని అనేటువంటి భావనని కూడా ఆయన పరమాత్మకే సమర్పించేశాడు. అంటే కర్తృత్వాన్ని తీసుకెళ్ళి పరమాత్మకే కట్టబెట్టాడు. అలా కట్టబెట్టడానికి కూడా మళ్ళీ ఈ అపూర్వాన్నే వాడుకున్నాడు. ఈ అపూర్వాన్నే నేను కర్తను కాను, పరమాత్మే కర్త అని చెప్పడానికి కూడా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు అంటే, ఈ అపూర్వం అనేటువంటి పదార్థాన్ని సాధించి పెట్టిన తర్వాత ఈ అపూర్వం ఎక్కడ ఉంది అనేటువంటి విచారణ చేపట్టారు. మనం అనుకున్నటువంటి అపూర్వాన్ని సాధించినటువంటి శబరస్వామి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చుని ఈ పూర్వం ఎక్కడ ఉండొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టారు. చేసే పదార్థాలలో, అంటే యజ్ఞాలకు వాడేటువంటి వస్తువులలో అపూర్వం ఉంది అని చెప్పుకోవాలా, లేదా యజ్ఞం చేసేవాడిలో అపూర్వం ఉంది, అపూర్వం పుట్టుకొస్తుంది అని చెప్పుకోవాలా అని రకరకాల విచారణలు చేశారు. చేసి రకరకాల వాదనలన్నింటినీ విని యజ్ఞం చేసేవాడిలో అపూర్వం ఉందంటేనే సౌకర్యంగా ఉంటుంది అని నిర్ణయించారు. యజ్ఞం చేసేవాడు అంటే ఎవరు అంటే మళ్ళీ శరీరం అని అనటానికి వీల్లేదు. ఈ శరీరం లేకపోయినా దీని ఫలితం అనుభవించవలసి ఉంది. కాబట్టి యజ్ఞం చేసేవాడి యొక్క సూక్ష్మ శరీరము లేదా సూక్ష్మ శరీరంతో కలిసినటువంటి ఆ జీవుడు, ఇతనిలో ఈ అపూర్వం ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఈ అపూర్వం అనేది ఎక్కడ ఉండాలి అంటే ఈ కర్తలోనే ఉండాలి. కర్తలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అపూర్వం ద్వారా అతనికి ఫలితం అనేది దక్కేందుకు అవకాశం ఉంటుంది. అందులోనూ స్థూల శరీరానికి క్రియలతో మాత్రమే సంబంధం, సూక్ష్మ శరీరానికి మాత్రమే అపూర్వంతో సంబంధం అని కూడా తేల్చిపెట్టారు. కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి జీవుడికి కర్తృత్వం అనేది ఉంది. ఆ కర్తృత్వం ఉండేటువంటి సూక్ష్మ శరీరంతో కలిసిన జీవుడికే అపూర్వం అని తేల్చారు. ఇది కర్తృనిష్టం అపూర్వం అనేటువంటి వాదన. ఈ వాదన కొంచెం ప్రధానమైనటువంటి వాదన. మిగతావన్నీ చిన్న చిన్న వాదనలు. అవన్నీ పోగా ఈ వాదన ఒకటి వచ్చింది. ఈ వాదనను భరత మహారాజు గారు కూడా విన్నాడు. విని అపూర్వం అనేది ఎక్కడ ఉండాలి అంటే కర్తలో ఉండాలి అని తేల్చుకున్నాడు. కర్త అంటే ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. కర్త అంటే ఎవరు అంటే తనంతట తాను స్వతంత్రంగా అనుకుని పనిచేసేవాడు కర్త. పాణిని గారైతే స్వతంత్ర కర్త అని ఒక సూత్రం కూడా రాసిపెట్టారు. తనకు తాను అనుకుని ఇతరులు ఎవరూ చెప్పకుండా పనిచేసేటువంటి వాడు స్వతంత్ర, వాడికే కర్త అని పేరు. అలా అయితే నేను కర్తని కావాలి అంటే నాకు స్వాతంత్ర్యం ఉండాలి. స్వాతంత్ర్యం ఉంటేనే నేను కర్తనవుతాను. స్వాతంత్ర్యం ఉండి కర్తనైతే నాకు అపూర్వం అనేది దక్కుతుంది. కానీ స్వాతంత్ర్యం అనేది నాకు లేనే లేదు. ఏషహ్యేవ సాధుకర్మ కారయతి తయ్యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే ఏష ఉవేవ అసాధుకర్మ కారయతి తం యమధో నినీషతే అని వాక్యం ఉంది. దీని ప్రకారం చూస్తే నేను స్వతంత్రుడిగా పనిచేయటం లేదు. నాకు ప్రేరకుడిగా ఒక ఆయన ఉన్నాడు. నాకు ప్రేరకుడిగా పరమాత్మ పనిచేస్తున్నాడు. ఆ పరమాత్మను ప్రేరణ చేసేటువంటి వాడు మరొకడు లేడు. కానీ ఆయన నన్ను ప్రేరణ చేస్తున్నాడు. ఆయన నన్ను ప్రేరణ చేయగా నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను నా క్రియలలో స్వతంత్రుడిని కాను.
స్వతంత్రుణ్ణి కాకపోతే నేను సాక్షాత్కర్తను కాను. నన్ను ప్రేరణ చేసేటువంటి పరమాత్మ సాక్షాత్కర్త. కాబట్టి ఈ అపూర్వం ఆయనకే చెందాలి. ఎందుకు చెందాలి? ఆయనే సాక్షాత్కర్త కాబట్టి. ఆయనే సాక్షాత్కర్త, ఆయనే స్వతంత్రుడు అయితే నేను స్వతంత్రుణ్ణి కాకపోతే నాకు కర్తృత్వం అనేది కూడా ఏ కోశాన లేదు అని నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా అపూర్వాన్నే ద్వారం చేసుకుని, అపూర్వాన్నే మధ్యలో పెట్టుకుని, అపూర్వం ద్వారానే తన యొక్క కర్తృత్వ భావనను కూడా ఆయన విడిచిపెట్టేసుకున్నాడు. కర్తృత్వాన్ని తీసుకెళ్లి పరమాత్మనెత్తిని పెట్టేశాడు. సాక్షాత్కర్తరి. ఇది అపూర్వం అనేటువంటి అంశం ద్వారా ఈయన చేసినటువంటి కర్తృత్వ భావన, కర్తృత్వ రహిత భావన. అయితే ఈ అపూర్వంలోనే ఇంకొక అంశం లేదా ఇంకొక వాదన కూడా ఉంది. అది కర్తృనిష్టం అపూర్వం కాదు. అపూర్వం అంటే తెలిసి తెలియకుండా, ఏదో కనిపించి కనిపించకుండా, ఏదో సంస్కారంలాగా, మందు తింటే వచ్చేటువంటి పరిణామంలాగా అని చెప్తే దానికి అర్థం లేదు. అలాంటి అపూర్వం వలన ప్రయోజనం కూడా లేదు. అపూర్వం అనే దాన్ని వేరే రకంగా డిఫైన్ చేయాలి అనేటువంటి వాదన ఇంకోటి కూడా ఉంది. వారి వాదన ప్రకారం, ఆ వాదన ప్రకారం అపూర్వం అంటే ఏ యాగం చేస్తున్నామో ఆ యాగంలో పూజలు అందుకునేటువంటి ఆయా దేవతల యొక్క అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క దేవత ఉండొచ్చు. ప్రధాన దేవతలు ఉంటారు, అంగదేవతలు ఉంటారు, అన్ని రకాలుగాను ఉంటారు. ఆయా ప్రధాన దేవతలో లేదా అంగదేవతలో వాళ్ళ యొక్క అనుగ్రహమే అపూర్వం. వాళ్ళు ఎవరి విషయంలో అనుగ్రహంగా ఉంటారో వారికి ఫలితం అనేది దక్కుతుంది. ఎవరి విషయంలో అనుగ్రహంగా ఉంటారు? ఎవరైతే యాగం చేస్తారో వారి విషయంలో అనుగ్రహంగా ఉంటారు. కాబట్టి వారికి ఫలితం దక్కుతుంది అనేది ఈ వాదన యొక్క సారాంశం. ఈ వాదన కూడా ఈయన విన్నాడు. అపూర్వం అనేది కర్తృనిష్టం కాదు, అపూర్వం అనేది దేవతానుగ్రహ రూపం అనేటువంటి వాదన కూడా విన్నాడు. విని దాన్ని కూడా తాను చేసేటువంటి భావనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎలా మలుచుకున్నాడు అంటే, ఏ యాగంలో ఏ దేవత ఉంటుందో ఆ దేవత తాలూకు అనుగ్రహమే కదా అపూర్వం అనేది. ఈ యాగంలో ఈ దేవత ఉంది అని మనకు చెప్పేది ఎవరు అంటే, సర్వదేవతాలింగానాం మంత్రాణం. మంత్రాలు చెప్తాయి. మంత్రాలు ఆ యాగంలో ఉండేటువంటి మంత్రాలు, ఆ యాగంలో ఉపయోగించవలసినటువంటి మంత్రాలు, ఆ యాగంలో ప్రధానంగా ఉండేటువంటి దేవతను ప్రతిపాదన చేస్తాయి. దేవతని ఆ యాగంలో ఉన్నటువంటి రూపంతో సహా ప్రతిపాదన చేస్తాయి. ఆ ప్రతిపాదన చేసేటువంటి సామర్థ్యం ఆ మంత్రాలకు ఉంటుంది. దీన్ని దేవతాలింగ మంత్ర అనేటువంటి పదంతో చెప్పుకోవచ్చు. ఈ సర్వదేవతాలింగానాం మంత్రాణం ఎన్ని యజ్ఞాలు చేశాడో అన్ని యజ్ఞాలలోనూ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలలో ప్రతిపాద్యమైనటువంటి దేవతలున్నారు. ఆ దేవతలందరినీ కూడా అర్థ నియామకతయా పరదేవతాయాం భగవతి. ఆ దేవతలందరికీ కూడా అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. నాకెలాగైతే అంతర్యామిగా ఉండి నన్ను ప్రేరణ చేస్తున్నాడో ఆ పరమాత్మ, అలాగే ఆ దేవతలకు కూడా అంతర్యామిగా ఉండి వాళ్లను కూడా ఫలితం ఇవ్వమని ప్రేరణ చేస్తూనే ఉన్నాడు కదా. అలా ఫలితం ఇవ్వమని ప్రేరణ చేసేటువంటి సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మే నిజానికి ఈ మంత్రార్థం అని చెప్పుకోవాలి. మంత్రార్థంగా ఆయా దేవతలను చెప్పుకోవటం కాదు, అంతవరకే కాదు, ఆ దేవతలకు నియామకుడిగా పనిచేసే, అంతర్యామిగా పనిచేసేటువంటి పరమాత్మనే మంత్రార్థంగా చెప్పుకోవాలి. పరమాత్మనే దేవతగా చెప్పుకోవాలి. ఆ పరదేవతనే ఈ యజ్ఞంలో పూజించదగినటువంటి రూపంగా చెప్పుకోవాలి. ఆ పరదేవతానుగ్రహాన్నే అపూర్వంగా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్నట్లయితే అపూర్వం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే ఈ యజ్ఞం. ఈ యజ్ఞంలో ఉండేటువంటి మంత్రాలు, దేవతలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అంశాలు మాత్రమే అనేటువంటి భావనతో యజ్ఞాలు చేయటం మొదలుపెట్టాడు. దానివల్ల ఆయనకి ఈ దేవతాభేదం అనేది బుద్ధిలోకి ఎక్కలేదు. దేవతాభేదం అనేది బుద్ధికి ఎక్కలేదు. కేవలం అన్ని చోట్ల ఉండేది, అన్ని యజ్ఞాలలో ఉండేది అంతర్యామి రూపంలో ఉండేటువంటి పరమాత్మే అనే ఎక్కింది.
దానివల్ల పరదేవతాయాం భగవతి వాసుదేవే ఏవ భావయమాన. దేవతానిష్టం అపూర్వం అన్నాం కదా, ఆ దేవత కాస్త పరదేవతగా కూర్చుంది. ఆ పరదేవతలోనే అపూర్వం ఉంది. ఆ పరదేవతానుగ్రహమే ఈ యజ్ఞాల ద్వారా మనకు కలగవలసింది, దాన్ని మించి మనకు కలగవలసింది మరొకటి లేదు అనేటువంటి భావనతో చేశాడు. కర్తృనిష్టమపూర్వమన్నా తీసుకెళ్ళి ఆ పూర్వాన్ని తీసుకెళ్ళి పరమాత్మకే సమర్పించాడు. దేవతానిష్టమపూర్వం అని చెప్పినా సరే ఆ అపూర్వాన్ని తీసుకెళ్ళి పరమాత్మకే సమర్పించేశాడు. సమర్పించి భగవతి వాసుదేవే ఏవ భావయమాన, తన కర్తృత్వం లేదా తను చేసినటువంటి క్రియ ద్వారా వచ్చిన అపూర్వం వీటన్నిటినీ కూడా భగవతి వాసుదేవే ఏవ భావయమాన, ఆ పరమాత్మకే సమర్పించి విశుద్ధంగా యజ్ఞాలు చేస్తూ వచ్చాడు. ఇది మామూలుది కాదు, మామూలు కర్మాచరణం కాదు, ఇది కర్మయోగం అని మనం భగవద్గీతలో పరమాత్మ నోటి ద్వారా విని ఉన్నాం కదా. దాన్నే మహర్షి గారు ఆత్మ నైపుణ్యం అనే పదంతో చెప్తున్నారు. ఇది యోగ కర్మసు కౌశలం అని చెప్పినట్లుగా ఇది ఒక నైపుణ్యం. నిపుణంగా పనులు చేయటం. నిపుణంగా పనులు చేయటం అంటే చేసేటువంటి కర్మకు ఫలితాన్ని ఆశించకుండా దాన్ని తీసుకెళ్ళి పరమాత్మకు సమర్పించటం, చేసే క్రియకు కర్తను నేను కాను పరమాత్మే కర్త అని కర్తృత్వాన్ని కూడా తీసుకెళ్ళి ఆయనకే సమర్పించటం అనేటువంటి నైపుణ్యం. ఈ నైపుణ్యం ద్వారా ఈయన మృదిత కషాయ, తన మనసులో ఉండేటువంటి క్లేశాలను లేదా మాలిన్యాలను వీటన్నిటినీ కూడా తొలగించుకున్నాడు. పరిశుద్ధమైన మనస్సుతో ఉండటం అనేది అలవాటు చేసుకున్నాడు. దీనికి తోడు ఈ యజ్ఞాలలో ఆయన మరొక విశేషాన్ని కూడా చేసుకున్నాడు. ఏంటిది? హవిష్షు అధ్వర్యుభిర్గృహ్యమాణేషు. హవిస్సు లేదా దేవతలకు సమర్పించవలసినటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యాన్ని అధ్వర్యుడు అనేటువంటి ఋత్విక్కు చేత్తో తీసుకుంటాడు. చేత్తో కావాలంటే చేత్తో, లేదో సిరుక్కుతో, లేకపోతే మరొక దాంతో తీసుకుని ఉంచుకుంటాడు. తీసుకుని ఆయన సిద్ధంగా ఇంకేముంది సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకునేటువంటి పరిస్థితుల్లో యస్యై దేవతాయై హవిర్గృహీతం స్యాత్ తాం ధ్యాయేత్ వషట్కరిష్యన్ అనే తీరులో వషట్కారం అనే మంత్రాన్ని ఉచ్చరించేటువంటి హోత ఏ దేవతకైతే ఈ అధ్వర్యుడు ఈ ద్రవ్యాన్ని సమర్పించాలో ఆ దేవతను ఒక్కసారి మనసులో ధ్యానించుకోవాలి. ధ్యానించుకుని ఆ దేవతా ప్రతిపాదకమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ హోతగారు ఉచ్చరించిన తరువాత ఈ అధ్వర్యుడు గారు ఆ దేవతకి ఇది నాది కాదు లేదా నా యజమానిది కూడా కాదు, నేను సమర్పిస్తున్నాను అని దేవతకి సమర్పించాలి, అగ్నిహోత్రంలో వెయ్యాలి. ఈ సమయంలో యజమానుడు అంటే ఈ మొత్తం క్రతువుకి స్వామిగా ఉండేటువంటి వాడు కూడా ఇదే పని చేస్తూ ఉండాలి. ఆ దేవతను మనసులో ధ్యానిస్తూ ఉండాలి. ఆ ధ్యానించే వేళల్లో, ఇలా ధ్యానించవలసిన వేళల్లో స యజమాన, ఈ భరత మహారాజు గారు యజ్ఞభాజో దేవాన్, ఆ యజ్ఞంలో ఆహుతులను అందుకోవటానికి రావలసినటువంటి ఆయా దేవతలను, మంత్రార్థాలుగా ఉండేటువంటి ఆయా దేవతలను తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్. పరమపురుషుడు విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడు యొక్క అవయవాలుగా భావించటం అనే దాన్ని అలవాటు చేసుకున్నాడు. విరాట్ పురుషుడు యొక్క దేహంలో సూర్యుడు నేత్రస్థానంలో ఉన్నాడు అని అంటే ఈయన సూర్యుడికి సంబంధించిన ఏ యాగం చేస్తూ వచ్చినా ఆ యాగంలో సూర్య ప్రతిపాదకమైన మంత్రం వచ్చినప్పుడు, ఆయా క్రియ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, సూర్యుణ్ణి ఈయన ధ్యానించవలసి వచ్చినప్పుడు సూర్యుణ్ణి ధ్యానిస్తూ కూర్చోలేదు, సూర్యుణ్ణి విరాట్ పురుషుడి యొక్క చక్షుస్సుగా ధ్యానించుకుంటూ వచ్చాడు. ఏకకాలంలో సూర్యుణ్ణి ధ్యానించాడు శాస్త్రం చెప్పినట్లుగా. దానితో పాటు పరమాత్మ యొక్క అవయవంగా, పరమాత్మ యొక్క అంశగా ఆ దేవతను ధ్యానిస్తూ వచ్చాడు. ఇలా ఏ దేవత గురించి వచ్చినా సరే ఆ దేవతని పరమాత్మ యొక్క అంగంలో భాగంగా శాస్త్రీయంగానే ధ్యానించడం అని మొదలుపెట్టాడు. యజ్ఞక్రియ చేయటమే గొప్ప అనుకుంటే, ఆ యజ్ఞక్రియ చేసేటప్పుడు ఈ భావన చేయటం అనేది ఇంకా గొప్ప అనుకుంటే, ఈ భావనలో కూడా ఎవరూ అందుకోలేనటువంటి కోటిని ఈయన అందుకున్నాడు. పరమాత్మ అవయవంగా ఆయా దేవతలను భావించటం, భావన చేయటం అనే స్థితిని అందుకున్నాడు.
ఇది ఇంకొకళ్ళు చేయగలిగింది కానే కాదు. ఇలా గనక యజ్ఞాలు ఎవరైనా చేసుకోగలిగితే వాళ్ళకి తిరుగు అనేది ఉండదు. ఇంకోళ్ళు ఎవరూ చేయగలిగింది లేదు, ఈయనొక్కడే చేశాడు, కాబట్టి తిరుగులేని సామర్థ్యంతో ఈయన నిలిచాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. దీని గురించి కూడా చాలా చెప్పుకోవచ్చు. గీతలో పరమాత్మ చెప్పాడు, ఏ ప్యన్యదేవతా భక్తా లేదా అనన్యాశ్చింతయంతో మాం అనే చోట ఈ భావాన్నే చెప్పాడు. ఏ దేవత గురించిన ప్రస్తావన వచ్చినా సరే ఆ దేవతను నాకంటే వేరుగా భావించి గనక ఆరాధన చేసే మాట అయితే దాని ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. ఆయా దేవతను నాలో భాగంగానే గనక లేదా నా యొక్క రూపంగా గనక చూసినట్లయితే దాని ఫలితం చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పాడు. ఆయన చెప్పాడు, విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆచరించి చూపించినవాడు ఈ భరత మహారాజు గారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మొత్తాన్ని తన కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పణ చేయటానికి, తన కర్తృత్వాన్ని పరమాత్మకు అంటించడానికి, తాను కర్తృత్వరహిత స్థితిలో ఉండటానికి, అలాగే పరమాత్మను సర్వదేవతామయంగా ధ్యానం చేయటానికి ఈయన వాడేసుకున్నాడు. ఆ వాడుకోవటానికి వీలుగా యజ్ఞాలను వాడుకున్నాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. చెప్పి ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుషరూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలాదర గదాధిభిరుపలక్షితే నిజ పురుష హృల్లిఖితేన ఆత్మని పురుషరూపేణ విరోచమానే ఉచ్చైస్తరాం భక్తి అనుదినం ఏధమాన రయా అజాయత అని ఈయన చేసుకున్నటువంటి ఈ కర్మలకు, ఈ యజ్ఞయాగాదులకు ఫలితంగా ఆయనకు భక్తి అనేటువంటి అపూర్వమైన సాధనం మనసుకు అబ్బింది అని చెప్తున్నారు. ఏవం కర్మ విశుద్ధ్యా, ఈ రకంగా ఆయన విశుద్ధమైనటువంటి కర్మలను చేసుకున్నాడు. విశుద్ధమైనటువంటి కర్మలు చేసుకోవటం ద్వారా, కర్మల ద్వారా మనసుకు పరిశుద్ధిని సంపాదించి పెట్టుకున్నాడు. కర్మ విశుద్ధ్యా, కర్మల ద్వారా అందేటువంటి మనస్సుకు ఉండే విశుద్ధత, పరిశుద్ధత అనే దాన్ని సంపాదించుకున్నాడు. ఇలా కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య, విశుద్ధమైనటువంటి కర్మలను చేయటం ద్వారా విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సును కలిగినటువంటి ఈ భరత మహారాజు గారికి అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే భక్తి అజాయత, ఆ పరమాత్మ మీద భక్తి అనేది పుట్టుకొచ్చింది. అదేమి సులభం కాదు, అలా సులభం కానటువంటి భక్తి పుట్టుకొచ్చింది. ఏమి సులభం కాదు, ఎందుకు సులభం కాదు అంటే పరమాత్మ మీద నాకు భక్తి ఉంది అని చెప్పుకునే స్థాయి భక్తి కాదు ఇది. అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే. ప్రతి మనిషికి హృదయం అనేది ఒకటి ఉంటుంది. ఆ హృదయంలో చిన్న బెజ్జం ఉంటుంది, చిన్న చిల్లు లేదా చిన్న రంధ్రం ఉంటుంది. దానికి అంతర్హృదయం అని పేరు. హృదయస్య అంతః, హృదయం లోపల ఉండేటువంటి ఛిద్రం అని పేరు. ఆ హృదయం లోపల ఉండేటువంటి ఆ చిన్నటి చిల్లులో చిన్న అవకాశం ఉంటుంది. చిల్లు అంటేనే అవకాశం కదా. ఆ అవకాశం లేదా ఆ ఆకాశం పరమాత్మ తాలూకు ఒక శరీరం. అంతర్హృదయాకాశ శరీర పరమాత్మ. ఆయనకి శరీరం అనేది ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆ అంతర్హృదయాకాశంలో ఆయన తొందరగా కనిపిస్తాడు. మిగతా అన్ని చోట్ల కంటే కూడా ఈ హృదయాకాశంలో ఆయన తొందరగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు అంటే అక్కడే బుద్ధి లేదా మనస్సు అనేది ఉంటాయి. మనస్సుకు ప్రధాన స్థానం ఇది. మనస్సుకు ప్రధాన స్థానంలో మనస్సు పనిచేయటం అనేది ఎక్కువ జరుగుతుంది. మనస్సు పనిచేయటం అనేది జరిగితే, మనస్సు గనక సరిగ్గా సాధన చేసుకుంటే ఆ స్థానంలో పరమాత్మ స్పష్టంగా కనిపిస్తాడు. కాబట్టి అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి, ఆ హృదయాకాశంలోనే బాగా అభివ్యక్తమయ్యి స్పష్టంగా కనిపించేటువంటి ఆ పరమాత్మ మీద అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భక్తి అలాంటిది.
అసలు హృదయాన్ని కనిపెట్టాలి, కనిపెట్టిన హృదయంలో చిన్న అవకాశం ఉంది అని కనిపెట్టాలి, ఆ హృదయాకాశంలో పరమాత్మ నెలకొని ఉన్నాడు అని కనిపెట్టాలి, కనిపెట్టినటువంటి ఆయన మీద ఆకాశ శరీరం బ్రహ్మ అనేటువంటి భావన చేసుకోవాలి, ఆ భావన చేసుకున్న ఆయన మీద భక్తి అనేదాన్ని తెచ్చిపెట్టుకోవాలి. చాలా కష్టం. ఆ తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ స్వరూపం మీద వాసుదేవే, ఈయనే మొత్తం సమస్త భూతాలకు నివాస స్థానము, ఈయనే అపరోక్షానుభూతి రూపము అనేటువంటి భావన కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వచ్చేటువంటి భక్తి సామాన్యంగా అబ్బే భక్తి కాదు, అది ఈయనకి అబ్బింది. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. ఈ సంక్లిష్టమైనటువంటి అంశాన్ని అందుకోవటానికే మహాపురుషోరూపోపలక్షణే ఒక ఆకారాన్ని పరమాత్మకు ఏర్పాటు చేసి శాస్త్రాలు చూపిస్తాయి. ఒక ఆకారాన్ని ఇస్తాయి, 4 భుజాలు, 4 భుజాలతో అందమైన రూపం అనే తీరులో గీసి చూపిస్తాయి. వాస్తవానికి ఆ రూపం అనేదేమీ నిలిచేది కాదు. ఆ రూపం ద్వారా అందుకోవలసినటువంటి ఆకాశ శరీరం బ్రహ్మ అనేదే నిజంగా నిలిచేది. కానీ ఈ రూపం అనేది బుద్ధికి అందుకోవటానికి వీలుగా పనికొస్తుంది. అందువల్ల మహాపురుష రూపోపలక్షణే ఒక చిత్రంలాగా గీసి ఆ గీసిన చిత్రం మీద మనస్సును నిలబెట్టడానికి వీలుగా ఈ ఆకారం ఉపయోగిస్తుంది. ఈ ఆకారానికే శ్రీవత్స కౌస్తుభ వనమాలా దర గదాదిభి ఉపలక్షితే అని ఈ ఆకారానికే శ్రీవత్సం అనేటువంటి ఒక పుట్టుమత్స, కౌస్తుభం అనేటువంటి ఒక మణి, అలాగే వనమాల మంచి అందమైన తులసీమాల, దర శంఖ, గద ఆది శంఖము, చక్రము, పద్మం, గద అనేటువంటి 4 ఆభరణాలు 4 చేతులకి అనేటువంటి ఆ విశేషాలను కూడా కలిపి చూపిస్తారు. ఈ విశేషాలు ఈ రూపము కాదు, ఈ విశేషాలను కలిగినటువంటి రూపం ద్వారా అందుకోవలసినటువంటి ఆకాశ శరీరం బ్రహ్మ అనేది ప్రధానము. అలాంటి శ్రీవత్స కౌస్తుభ వనమాలాధర గదాదిభిరుపలక్షితే వాటి ద్వారా ఈయనకి భక్తి అనేది కలిగింది. ఇదే దారిలో భక్తిని కలిగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజ పురుష హృల్లిఖితేనాత్మని పురుష రూపేణ విరోచమానే. వాళ్ళు నారదాది మహర్షులు చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజ పురుషులు, పరమాత్మకు కావలసిన వాళ్ళు, పరమాత్మకు సొంత మనుషులు, నిజ పురుష. వాళ్ళు తమ హృదయాలలో ఇదే చిత్రాన్ని గీసుకుని 4 భుజాలు, 4 భుజాల్లోనూ 4 ఆభరణాలు లాంటి శంఖచక్ర గదా పద్మాలు, అలాగే వనమాల, కంబు, కౌస్తుభం, అలాగే చిన్న శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్స, ఇవన్నీ గీసుకుని వాళ్ళు దాని మీదే ఏకాగ్రంగా ధ్యానం చేస్తూ 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 ఆత్మని పురుష రూపేణ విరోచమానే. ఆ రూపం ఒక పురుష రూపంలో తమకు సాక్షాత్కరించేటట్లుగా చిత్రం కాస్త ఒక మనిషిగా లేదా ఒక రూపంగా మారి వాళ్ళ ముందు కనుల ముందు నిలిచేటట్లుగా వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. ఆ రూపం ప్రకాశించేంత వరకు వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు. జన్మల పాటు సాధన చేసి ధ్యానం చేశారు. అలాంటి రూపం మీద వాళ్ళందరూ జన్మల పాటు సుదీర్ఘకాలం పాటు సాధన చేస్తే కనిపించేటువంటి ఆ రూపం మీద ఈయనకి ఉచ్చైస్తరాం భక్తి కలిగింది. కలగటం కాదు, ఉచ్చైస్తరాం ఉత్తమ స్థాయిలో భక్తి కలిగింది. భక్తి కలగటం మాత్రమే కాదు, అనుదినం ఏధమానం ప్రతిరోజు భక్తి వృద్ధి చెందటం అనేది కూడా కలిగింది. ఇంతేకాదు, ప్రతిరోజు భక్తి వృద్ధి చెందటం కాదు, అనుదినం ఏధమాన రయా, ప్రతిదినం భక్తి తాలూకు వేగం, భక్తి తాలూకు ప్రకర్షం లేదా భక్తి తాలూకు ఉత్కృష్టత అనేది పెరిగిపోతూనే ఉంది, వృద్ధి పొందుతూనే ఉంది అనే స్థాయిలో అజాయత కలిగిపోయింది. మహామహా సాధకులు చాలా కష్టపడి ఒక రూపాన్ని గీసుకుని ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటానికే నానా ఇబ్బందులు పడుతుంటే ఈయన ఆ రూపాన్ని గీసుకోవటం, రూపం గీసుకున్న తర్వాత దాన్ని సాక్షాత్కరింపజేసుకోవటం, దాని మీద భక్తిని పొందటం అనే దాన్ని కూడా దాటిపోయి ఆ రూపం ద్వారా అందుకోవలసినటువంటి ఆకాశ శరీరం బ్రహ్మ అనేటువంటి ఈ దహరాకాశంలో, హృదయాకాశంలో కొలువై ఉన్న పరమాత్మ మీద భక్తిని కూడా సాధించేసేశాడు. అది కూడా ఈ యజ్ఞాల ద్వారా, యజ్ఞాలలో తాను చేసుకున్నటువంటి నైపుణ్యపూర్వక సాధన ద్వారా సాధించాడు అని
శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుషరూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలా దర గదాదిభిరుపలక్షితే నిజ పురుష హృల్లిఖితేన ఆత్మని పురుషరూపేణ విరోచమానే ఉచ్చైస్తరాం భక్తిం అనుదినం ఏధమానరయా అజాయత అని. ఏవం వర్షాయుత సహస్రపర్యంతావసిత కర్మ నిర్వాణావసరః అధిభుజ్యమానం స్వతనయేభ్యో రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య స్వయం సకల సంపన్నికేతాత్ పులహాశ్రమం ప్రవవ్రాజ అని. ఈ భరత మహారాజు గారు చేసినంతకాలం యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేసేటప్పుడు ఇంత నిపుణంగా చేశాడు. యజ్ఞాలు చేసిన తర్వాత దానికి ఫలితంగా భక్తిని అందుకున్నాడు. భక్తిని అందుకున్నవాడు వైరాగ్యంతో ఇంటి నుంచి వెళ్ళి కూడా పోయాడు అని ఒక ముక్కలో తేల్చి చెప్పేస్తున్నారు. ఎంతకాలం పాటు చేశాడు కర్మలు అంటే ఏవం వర్షాయుత సహస్ర పర్యంతం. ఏదో 10,000 1000 లెక్క పెట్టలేము. వాళ్ళ ఆయుస్సులు పెద్దవి, వాళ్ళ సామర్థ్యాలు పెద్దవి, వాళ్ళు క్రియలను వేగంగా చేయగలిగినటువంటి తీరు పెద్దది, ఒక క్రియని వాళ్ళు నిర్వహించగలిగినటువంటి విధానము చాలా గొప్పది. కాబట్టి ఎంతకాలం చేశాడో సుదీర్ఘకాలం పాటు చేశాడు. చేసి అవసిత కర్మ నిర్వాణావసర, ఇంకా మనం ఈ కర్మలను చేసుకోవటం చాలు అని ఒకరోజు నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే కర్మలను ఎంతసేపు చేస్తూ ఉండాలి అంటే ఆయన స్థాయిలో ఈ శరీరం పనిచేస్తున్నంత వరకు, ఈ శరీరం తన ప్రారబ్ధ కర్మతో పనిచేస్తున్నంత వరకు కర్మలు చేయాలి. ప్రారబ్ధ కర్మేమో నిదానంగా సమాప్తికి వచ్చేస్తోంది, దగ్గరకు వచ్చేస్తోంది, ఇంకా అయిపోతోంది ఇది. కాబట్టి కర్మ నిర్వాణ అవసర, ఈ ప్రారబ్ధ కర్మ ద్వారా ఈ శరీరంలో భోగాలను అనుభవించే సమయం చివరికి వచ్చింది, పూర్తయిపోవస్తోంది అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ శరీరంలో తప్పులు చేయకుండా శుభకర్మలు చేయవలసిన అవసరం కూడా దాదాపు తీరిపోతోంది అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నవాడు నిర్ణయించుకున్నట్లే అధిభుజ్యమానం, తాను అనుభవిస్తున్నా లేదా తాను పాలిస్తున్నటువంటి ఈ వర్షాన్ని లేదా ఈ భూభాగాన్ని స్వతనయేభ్య రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య, తన పిల్లలు 5 ఉన్నారు కదా, 5 ఎవరెవరికి ఎలా విభాగం చేయాలో శాస్త్రం ప్రకారం దాని ప్రకారం విభాగం చేసి ఇచ్చేశాడు. స్వతనయేభ్య రిక్తం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి లాంటిది ఇది, దాన్ని ఇచ్చేశాడు. పితృపైతామహం, ఇది తండ్రి తాతల ద్వారా వచ్చింది, తనది కాదు, తాను సొంతగా సంపాదించి పెట్టుకున్నది కాదు. అందువల్ల శాస్త్రం ప్రకారం పితృపైతామహాన్ని ఎలా ఇవ్వాలో అలా ఎవరికి వాళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చేసి స్వయం సకల సంపన్నికేతాత్, సకల సంపదలకు ఆలవాలంగా ఉండేటువంటి తన రాజ్యాన్ని, తన క్యాపిటల్ని, తన ప్యాలెస్ని అన్నిటినీ వదిలిపెట్టేసి దానికి చాలా దూరంగా పులహాశ్రమం ప్రవవ్రాజ, వైరాగ్యంతో ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. వచ్చినవాడు పులహాశ్రమం అనేటువంటి ప్రాంతానికి, హరిక్షేత్రం అనే ప్రాంతానికి వచ్చేశాడు. గండకీ నదీ తీరంలో ఉండేటువంటి ప్రాంతం అది, అక్కడికి వచ్చేశాడు. యత్ర హవావ భగవాన్ హరి అద్యాపి తత్రత్యానాం నిజ జనానాం వాత్సల్యేన సన్నిధాప్యతే ఇచ్ఛారూపేణ. పులహాశ్రమాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆ పులహాశ్రమంలోనే యత్ర హవావ భగవాన్, ఆ పరమాత్మ శ్రీహరి హరి అద్యాపి ఈ రోజుకి కూడా తత్రత్యానాం నిజ జనానాం, అక్కడకు చేరుకున్నటువంటి తన మీద భక్తిగా ఉండేటువంటి వాళ్ళకి వాత్సల్యేన ప్రేమతో సన్నిధాప్యతే ఇచ్ఛారూపేణ, వాళ్ళు ఏ రూపంతో తనను కోరుకుంటారో, ఏ రూపంతో కోరుకుని ధ్యానం చేసుకుంటారో ఆ రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అని నియమం పెట్టుకున్నాడు. ప్రత్యక్షం అవుతూ కూడా ఉంటాడు. సన్నిధాప్యతే, అది కేవలం దయతోనే ఆ క్షేత్రానికి మాత్రమే ఆ నియమం పెట్టుకున్నాడు. అందుకని ఆ క్షేత్రానికి వెళ్ళినట్లయితే నేను ఈ ఆకాశ శరీరం బ్రహ్మ అనే తీరులో ఆయన్ని గనక ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన నాకు ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడు అనేటువంటి కోరికతో, భక్తితో ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు. యత్ర ఆశ్రమపదాని ఉభయతో నాభిభిః
దృషచక్రై చక్రరదీనామ సవిత్ప్రవర సర్వతః పవిత్రీకరోతి. ఈ ఆశ్రమ ప్రాంతానికి ఈ శ్రీహరి అనుగ్రహానికి మధ్య గండకి అనేటువంటి నది కూడా వారధిలా పనిచేస్తోంది. ఎత్ర ఆ ప్రదేశంలో ఆశ్రమ పదాన్ని అక్కడ చిన్న చిన్న ఆశ్రమాలు కట్టుకుని చాలామంది మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ ప్రాంతాలను అన్నిటినీ కూడా ఉభయతో నాభిభి దృషచక్రై శాలగ్రామాలతో చక్రనది అనే పేరు ఉండేటువంటి గండకీ నది, గండకీ నామ సరిత్ప్రవర, నదులలో చాలా శ్రేష్టమైనటువంటి నది ఆవిడ, సర్వతః అన్ని వైపుల నుంచి పవిత్రీకరోతి, చాలా పవిత్రంగా మార్చేస్తోంది. తన యొక్క పారుదలతో కూడా పవిత్రంగా మారుస్తోంది, తనలో మాత్రమే దొరికేటువంటి శాలగ్రామాలతో కూడా పవిత్రంగా మారుస్తోంది. ఈ శాలగ్రామాలు అంటే గుండ్రంగా ఉండేటువంటి శిలలు, ఆ శిలలు దృషచక్రాలు, గుండ్రంగా ఉండేటువంటి శిలలు. ఆ శిలల్లో ఉభయతః నాభిభి విడదీస్తే రెండు వైపులా కూడా ఒక చక్రం లాంటి పదార్థం తిరుగుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ఉభయతో నాభిభి కింద పైన రెండు వైపులా కూడా ఆ చక్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించేటువంటి వాటిని శాలగ్రామాలు అని పిలుస్తారు. అలా శాలగ్రామాలు విష్ణువు యొక్క స్థానాలు. ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క స్థానాలన్నీ కూడా ఆ గండకీ నదీ తీరంలో అలా 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 పడి ఉంటాయి. ఆ శాలగ్రామాల ద్వారా ఇటు గండకీ నది చాలా పవిత్రమైనది, ఈ పవిత్రమైనటువంటి గండకీ నది ఆ ప్రాంతాలని ఇంకా మహాపవిత్రంగా మార్చేస్తోంది. శ్రీమన్ మహావిష్ణువుతోనే సంబంధించి ఉన్నటువంటి గండకీ నది, శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపాలు శాలగ్రామాలు దొరికేటువంటి ఆ ప్రాంతం, దీన్ని ఆయన ప్రత్యేకించి ఒప్పుకున్నాడు, అంగీకరించుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినవాడు అక్కడ ఒక కొత్త పని చేయటం మొదలుపెట్టాడు. తస్మిన్ వావ కిల సహ ఏకలః పులహాశ్రమోపవనే వివిధ కుసుమ కిసలయ తులసికాంబుభి కందమూల ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్తః ఉపరత విషయాభిలాషః ఉపభృతోపశమః పరాం నిర్వృతిమవాప. రాజ్యం నుంచి పులహాశ్రమానికి చేరుకున్నటువంటి ఈ భరత మహారాజు గారు తస్మిన్ వవావ, ఆ పులహాశ్రమంలో ఏం చేశాడు? సహా, ఆ భరత మహారాజు గారు ఏకాంతంగా సంచరించటం అని మొదలుపెట్టాడు. ఒక్కడే తిరుగుతున్నాడు, ఇంకోడిని జత చేసుకోలేదు. పులహాశ్రమోపవనే, పులహుడు అనేటువంటి బ్రహ్మర్షి గారు, ఆ బ్రహ్మర్షి గారు కట్టుకున్నటువంటి ఆశ్రమం, ఆ ఆశ్రమానికి దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్న అడవి, ఆ అడవిలో ఈయన నివాసం ఉండటం అని మొదలుపెట్టాడు. ఎలాగో అడవి కాబట్టి, వనం కాబట్టి అందులో రకరకాల పూలు దొరకచ్చు, వివిధ కుసుమాలు. అది కొంచెం మంచుతో నిండిన ప్రాంతం, చలిగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అన్ని రోజుల్లోనూ పూలు దొరక్కపోవచ్చు. అలాంటి రోజుల్లో కిసలయాలు అంటే చెట్ల తాలూకు చిన్న చిన్న చిగుళ్ళు, అవి దొరకచ్చు. ఏం దొరికినా దొరకమైనా తులసి, అది దొరకచ్చు. ఈ తులసి కూడా దొరకని రోజు వచ్చి మంచుతో కూరుకుపోయినప్పుడు ఆ గండకీ నదిలో ఉండేటువంటి నీళ్లు కాసిన్ని దొరకచ్చు. వివిధ కుసుమ కిసలయ తులసిక అంబుభి, ఏం దొరికితే వాటితో కందమూల ఫలోపహారైశ్చ, అందులో వేళ్లలాగా ఉండేటువంటివి కొన్ని, దుంపలు కొన్ని, ఫలాలు కొన్ని, ఏవో అడవి అన్న తర్వాత ఏవో దొరుకుతాయి. ఆ దొరికే వాటితోనూ ఈయన భగవతః ఆరాధనం సమీహమానః. ఎలాగూ శాలగ్రామ రూపంలో అక్కడ విష్ణువు దొరుకుతూనే ఉన్నాడు. ఆయనకి ఈయన పూజలు చేయటం మొదలుపెట్టాడు. పూజలు చేసేటప్పుడు వివిక్త, శుద్ధంగా పరిశుద్ధమైనటువంటి హృదయంతో చేయటం మొదలుపెట్టాడు. అలాగే ఉపరత విషయాభిలాష, మనసులో ఏ కోరిక ఉంచుకోకుండా, ఏదో విషయాభిలాషలు కావాలి అనేటువంటి కోరికతో కాకుండా పరిశుద్ధంగా చేయటం మొదలుపెట్టాడు. ఉపభృత ఉపశమ, రోజు రోజుకి తనలో శమం అంటే మనోనిగ్రహం అనేది బాగా పెరిగేటట్లుగా, ఆ మనోనిగ్రహం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందేటట్లుగా పూజలు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా పూజలు చేసి 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 పరాం నిర్వృతిమవాప, పరమాత్మ సాక్షాత్కరించక ముందే, ఏదో జరక్క ముందే చాలా శాంతిని పొందాడు.
రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి భరత మహారాజు గారు తాను చేసినటువంటి ఈ సాధనతో గొప్ప మానసికమైనటువంటి శాంతిని పొందాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తస్మిన్ వావకిలస ఏకలః పులహాశ్రమోపవనే వివిధ కుసుమ కిసలయ తులసికాంబుభి కందమూల ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్తః ఉపరత విషయాభిలాషః ఉపభృతోపశమః పరాం నిర్వృతిమవాప అని. ఇంకా చాలా ఉంది, అది ఎలాగో పైన చూసుకోవాలి, ఇప్పటికే సమయం మించిపోతోంది. ఎక్కడ మహారాజుగా మొదలుపెట్టినవాడు, ఎక్కడ ఎన్ని యజ్ఞాలను చేసినా సరే అన్ని యజ్ఞాలను ఉత్తమ స్థాయిలో, అంటే ఎంత ఉత్తమ స్థాయి అంటే మరొకరెవరూ దీన్ని అందుకోలేరు అనేటువంటి స్థాయిలో యజ్ఞాలను చేసినవాడు. సమయం అయిపోయింది అంటే వదిలేసుకుని ఎవరూ లేకుండా ఏకాంతంగా అడవికి వెళ్ళిపోయినవాడు. వెళ్ళిపోయినవాడు కూడా అక్కడ కూడా సమయం వ్యర్థం చేయకుండా అక్కడ కూడా ఆ భగవద్ ఆరాధనలోనే మునిగి తేలుతున్నవాడు. ఈయన గురించి వినటం అనేది ఎందుకు అంటే ఈయనలా కొంత కాకపోయినా కొంతైనా మనం మారతాము లేదా మారటానికి అవకాశం ఉంటుంది అనే కదా. చేసే పనులలో మనకు ఉండేటువంటి ఫలాభిలాష ఎంత ఉంది, నేను కర్తని అనేటువంటి భావనను మించినటువంటి అహంకారం, నేనే చేయగలను అనేది ఏ స్థాయిలో ఉంది. ఈ ఫలాభిలాష, ఫలితం మీద అభిలాష, అలాగే నేనే కర్తను అనేటువంటి అహంకారం ఆ క్రతువుల్ని ఎంతగా పాడు చేస్తున్నాయి. దానికి శాస్త్రీయమైనటువంటి విచారణ లేక, లేదా ఆ దేవతారాధన చేసేటప్పుడు ఆ దేవతలందరూ పరమాత్మ యొక్క అంశాలే లేదా పరమాత్మ యొక్క రూపాలే అనే భావన లేకుండా, ఆ దేవతలకి చిచ్చు లాంటి వైరం మనమే పెట్టి, ఈ దేవత అంటే నేను ఇష్టం, ఈ దేవత నాకు ఇష్టం కాబట్టి ఈ దేవత గొప్పది, రెండో దేవత తక్కువైనది, ఆ దేవతను తగ్గించాలి అనేటువంటి భావనతో చేయటం, ఇలాంటి తప్పులు చేసేటువంటి మానవులు తమ క్రియలని ఎంతగా పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకుని ఫలితాన్ని అందుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చూపించటానికే అని స్పష్టంగా తెలిసిపోతోంది. కాబట్టి మనం మంచి పనులు చేసుకున్నా, లేదా యజ్ఞయాగాది క్రతువులు చేసినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా ఈ 3 తప్పులు దరి చేరకుండా చూసుకోవాలి అని మహర్షి గారు శ్రీ శుకుల వారు మనకి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 తప్పులు రాకుండా చూసుకునేందుకు మనం దీన్ని దిక్సూచిగా వాడుకుందాము. 1, ఫలితం మీద అభిలాష వచ్చి కర్మలను పాడు చేయకూడదు. 2, నేనే కర్తను అనేటువంటి అహంకారం కానీ భావన కానీ ఈ కర్మలను పాడు చేయకూడదు. అలాగే పరమాత్మ యొక్క రూపాలైనటువంటి దేవతలకు పరస్పర విరోధం కానీ పరస్పర హెచ్చుతగ్గులను కానీ పెట్టి మనం కర్మలను పాడు చేసుకోకూడదు. పరమాత్మనే దేవతగా ఉంచుని కర్మలను ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి అని నిర్ణయించుకుందాం. దానికి తగ్గట్లుగా మనం కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని మనం కూడా భరత మహారాజు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారు చేరుకున్నటువంటి ఉన్నత స్థాయిని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నానికి మన మనసులో ఒక అవకాశాన్ని ఇవ్వాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో కొంచెం ఆలస్యమైంది కాబట్టి మరింత ఓర్పుతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ 7వ అధ్యాయం ప్రారంభం నుంచి పారాయణ చేస్తున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే సప్తమోऽధ్యాయః శ్రీశుక ఉవాచ భరతస్తు మహాభాగవతః యదా భగవత అవనితల పరిపాలనాయ సంచింతితః తదనుశాసనపరః పంచజనీం విశ్వరూపదుహితరం ఉపయేమే తస్యాముహవ ఆత్మజాన్
కార్త్స్న్యేన కార్త్స్న్యేన అనురూపాన్ ఆత్మనః పంచజనయామాస భూతాదిరివ భూతసూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనం ఆవరణం ధూమ్రకేతుమితి అజనాభం నామ ఏతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశంతి స బహువిన్ మహీపతిః పితృపితామహవత్ ఉరువత్సలతయా స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వధర్మం అనువర్తమానః పర్యపాలయత్ ఈజే చ భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిః ఉచ్చావచైః శ్రద్ధయా ఆహృతాగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానాం ప్రకృతి వికృతిభిః అనుసవనం చాతుర్హోత్ర విధినా సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగక్రియేషు అపూర్వం యత్తత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవే ఏవ భావయమానః ఆత్మనైపుణ్య మృదిత కషాయః హవిష్యు అధ్వర్యుభిః గృహ్యమాణేషు స యజమానః యజ్ఞభాజః దేవాంస్తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్ ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూప ఉపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాల దర గదాదిభిః ఉపలక్షితే నిజ పురుష హృల్లిఖితేన ఆత్మని పురుషరూపేణ విరోచమానే ఉచ్చైస్తరాం భక్తిం అనుదినం ఏధమానరయా అజాయత ఏవం వర్షాయుత సహస్ర పర్యంత అవసిత కర్మ నిర్వాణావసరః అధిభుజ్యమానం స్వతనయేభ్యః రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య స్వయం సకల సంపన్నికేతాత్ పులహాశ్రమం ప్రవవ్రాజ యత్ర హవావ భగవాన్ హరిః
భగవాన్ హరి అద్యాపి అద్యాపి తత్రత్యానాం నిజ జనానాం వాత్సల్యేన సన్నిధాప్యతే ఇచ్ఛారూపేణ యత్ర ఆశ్రమపదాని ఉభయతో నాభిభిః దృషచ్చక్రైః చక్రనదీ నామ సరిత్ప్రవరా సర్వతః పవిత్రీకరోతి తస్మిన్ వా వకిల స ఏకలః పులహాశ్రమోపవనే వివిధ కుసుమ కిసలయ తులసికాంబుభిః కందమూల ఫల ఉపహారైశ్చ సమీహమానః భగవతః ఆరాధనం వివిక్తః ఉపరత విషయాభిలాషః ఉపభృతోపశమః పరాం నిర్వృతిం అవాప ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే సప్తమాధ్యాయే గద్యభాగః ఓం నమో వెంకటేశాయ. ఏ ఆశ్రమంబున ఇందిరాధీశ్వరుడు అచటి వారలనదరించి ప్రత్యక్షమున నుండు పాయక ఎప్పుడు అట్టి రమ్యంబైన ఆశ్రమమున నిలిచి సలగ్రామములు గల గండకీ నదియందు నిందయుగదిశయుండు అచ్చోటని కాకి అగుచును భరతుండు బహువిద్ధ నవ పుష్ప పల్లవములన్ అతుల తులసీదళంబులనంబువులను కందమూలాది ఫలముల గంజములను ఘనత నర్చించి నిచలుదని విలేక సేవ చేయుచునుండే ఆ శ్రీపుహరిణి అని అత్యద్భుతమైనటువంటి యజ్ఞ విశేష అంశాలతో కూడినటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను నిరంతరము ఆ స్వామి యొక్క దివ్య కరుణతో ఆచార్యముఖంగా విని తరించేటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది నిరంతరం కొనసాగి ఆ భగవతత్వం పరిపూర్ణంగా భాగవత ఆధారంగా చేసుకుని అందించమని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.